SKT Gold and Diamonds స్వర్ణ వైభవం. పోల్కి గోల్డ్ జ్యువెలరీ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. డైమండ్స్ కేవలం 45,999 రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా మోకాలు నొప్పుల సమస్య చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దీనికి న్యాచురోపతిలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది, చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మోకాల నొప్పులు అంటే దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మళ్ళీ కూడా దానికోసం అడుగుతూనే ఉంటారు. ఎంక్వైరీస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి. అంటే చిన్న వయసులోనే మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? సో దీనికి అనేక కారణాలు ఉన్నాయండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు అన్నట్లు మోకాళ్ళ నొప్పుల మీద ఇది ఆల్మోస్ట్ 10 మందిలో 6 నుంచి 7 మంది వరకు మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నారు. అయితే చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రావడానికి ఇప్పుడు చూస్తూ ఉంటే అనేక కారణాలు చూస్తున్నాం అనమాట. ఒకటి మెయిన్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అంటే మెయిన్గా మోకాళ్ళు అనేది మన బాడీ అంతా చూస్తే గనక అన్నిటికంటే వెయిట్ బేరింగ్ జాయింట్. అంటే బాడీ వెయిట్ అంతా కూడా మోకాళ్ళ నొప్పుల మీద మోకాళ్ళ పైన పడుతుంది. అండ్ ఈ జాయింట్ స్ట్రెంగ్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి దాంట్లో 2 బోన్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనేది ఉంటుంది. తర్వాత లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట దాని చుట్టూతా, ఏవైతే జాయింట్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తాయి. అండ్ ఈ మోకాళ్ళ స్ట్రెంగ్త్ అనేది మన థై మజిల్స్, తర్వాత క్వాడ్రిసెప్ మజిల్స్ అంటాము, తర్వాత బ్యాక్ ఆఫ్ ద థై హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటాము, అండ్ కాఫ్ మజిల్స్ పిక్కలు. సో వీటి పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయకుండా ఉండి వెయిట్ గెయిన్, ఓవర్ వెయిట్, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి చిన్న ఏజ్లోనే ఈ మోకాళ్ళ నొప్పులు అనేది లోడ్ మోకాళ్ళు తీసుకోలేకపోవడంతో స్టార్ట్ అవుతున్నాయి. సో అదే ముఖ్య కారణంగా చూస్తున్నాం. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు నీస్, తర్వాత ఒబీస్ గా ఉండడం అనమాట. ఒబెసిటీ అనేది మోస్ట్ కామన్ గా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో 20s లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే లావుగా ఉంటారో, ఓవర్ వెయిట్ ఉన్నారో అలాంటి వాళ్ళకి మోకాళ్ళు నొప్పులు తొందరగా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి అంటే జనరల్గా న్యాచురోపతిలో అసలు ఎట్లా తగ్గిస్తారు దీన్ని? సో మనం న్యాచురోపతి ప్రిన్సిపలే ఫస్ట్ ప్రివెన్షన్, తర్వాత ట్రీటింగ్ రూట్ కాజ్. సో మనం ప్రివెంట్ చేయడం కోసం ఈ ఐడియల్ వెయిట్లో ఉండడము, తర్వాత ఎవ్రీడే ఎక్సర్సైజ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యోగా అయితే కనుక బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అది కుదరకపోతే వాకింగ్, లేకపోతే చిన్న వయసు పిల్లలు ఉన్నారనుకోండి న్యాచురల్ ప్లేయింగ్, రన్నింగ్, ఇలా ఎనీ స్పోర్ట్స్ ఆడుకుంటే కనుక న్యాచురల్గా మసిల్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుంది. అలా కాకుండా ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి అలాంటి వాళ్ళకి న్యాచురోపతి పరంగా చూస్తే గనక, సో మనము ఫస్ట్ చూడాల్సింది ఇది ఆస్టియో ఆర్థరైటిస్ ఏనా, మోకాళ్ళ నొప్పి వచ్చింది అని అంటే డీజెనరేషన్ మూలానే వచ్చిందా, లేకపోతే ఏమైనా లిగమెంట్ టేర్ ఉందా, లిగమెంట్ ఓవర్ స్ట్రెచ్ అయిందా, ఫస్ట్ అది మనం కాజ్ చూడాల్సి ఉంటుంది. దానికి ఒక స్కాన్ అలాంటివన్నీ చెక్ చేస్తారు. ఎక్స్రేస్, ఫస్ట్ బేసిక్ ఎక్స్రేస్ చేస్తాము, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ కామన్ గా ఉండే ఇష్యూ ఆస్టియో ఆర్థరైటిస్ ఇష్యూ ఉంటుందో, చాలా మందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ మూలాన కీళ్ళవాతం అంటాము, అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అండ్ అందులో మోకాళ్ళతో పాటు వేరే స్మాల్ జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. మనకి రిస్ట్ జాయింట్స్ కానివ్వండి, ఎల్బోస్ కానివ్వండి, మడిమలు కానివ్వండి, భుజాలు కానివ్వండి, ఈ పెయిన్స్ అన్ని వాపులు ఉంటాయి, ఈ నొప్పులు ఉంటాయి. అక్కడ మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాము. సో ఈ కామన్ ప్రాబ్లం ఏదైతే డీజెనరేషన్ మూలాన వచ్చి ఉందో అది చూసినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ ఖచ్చితంగా అడ్వైస్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటి, చాలా మంది అనుకుంటారు ఒకవేళ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు అని అంటే బరువు తగ్గాలి. ఎవరైతే ఈవెన్ ఒక 5 kg వెయిట్ ఆర్ 5% వెయిట్ ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ తగ్గారు అనుకోండి, ఆల్మోస్ట్ 30% ఉన్న నొప్పులు తగ్గుతాయి. ఓకే, వెయిట్ తగ్గాలి, వెయిట్ తగ్గితేనే. నెక్స్ట్ వచ్చేసి మనము వెయిట్ తగ్గడంతో పాటు నీ స్ట్రెంగ్తన్ చేయాలి. సో నీ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. దానికి కొన్ని సింపుల్ మూమెంట్స్, చైర్లో కూర్చొని నీ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్, సింపుల్గా కాలు పైకెత్తడం దించడము, తర్వాత మడిమల్ని పైకి కిందకి రొటేషనల్ మూమెంట్స్, నీ రొటేషన్ మూమెంట్స్, అలా కూర్చొని ప్రెస్ అండ్ రిలీజ్ ఆఫ్ మజిల్స్, వీటిని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాము. వీటితో స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అండ్ అంతేకాకుండా స్పెసిఫిక్గా యోగాలో మనకి కొన్ని ఆసనాస్ ఉన్నాయి.
పవన ముక్తాసనం. ఉమ్, ఇందులో అయితే మనము పడుకొని వెల్లకిలా ఉమ్, కాలుని లేపి నీని బెండ్ చేసి కొంచెం సేపు స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసి చాపుతాం అన్నమాట. ఉమ్, సో ఇలాంటి ఈ ఆసనాలు, తర్వాత ఉత్తాన పాదాసనం ఉమ్, అంటే లెగ్ని లిఫ్ట్ చేసి కొంచెం సేపు హోల్డ్ చేసి దించడము. ఉమ్, అండ్ ఇది అలాంగ్ విత్ బ్రీదింగ్ కంట్రోల్ తో ఓకే చేసినప్పుడు మనకి బెనిఫిట్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఉంటుందన్నమాట. ఓకే చక్కగా చెప్పారు మ్యామ్. సో అంటే ఆహార నియమాలు కూడా పాటించాలా దీనికి? ఖచ్చితంగానండి. ఆహార నియమాల్లో చాలామంది ఏమనుకుంటారు అనంటే, హ్మ్. మోకాళ్ళ నొప్పులొస్తే కాల్షియం ఏమైనా హ్మ్. తక్కువ ఉందా అని అనుకుంటాం. హ్మ్. కానీ కాల్షియం తక్కువ ఉండడానికి మోకాళ్ళ నొప్పికి చాలా వరకు సంబంధం లేకపోవచ్చు. హ్మ్. ఎందుకనంటే బోన్ స్ట్రెంగ్త్‌కి కాల్షియం కావాలి. ఓకే. అండ్ కాల్షియం అబ్జార్ప్షన్‌కి విటమిన్ డి కావాలి. హ్మ్. అండ్ ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళలో ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, ఎలాంటి వాళ్ళైనా ఏ సరే, ఏజ్ అని లేదు. ఏ ఏజ్ అని లేదు, ప్రతి ఒక్కళ్ళకి విటమిన్ డి అవును. డెఫిషియన్సీ అనేది చాలా కామన్‌గా చూస్తున్నాం. హ్మ్. సో, విటమిన్ డి లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తూ కనీసంలో కనీసం 40, 50 అనేది విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ చేస్తే గనక ఎనీథింగ్ అబౌవ్ 30 హ్మ్. అనేది ఓకే సఫిషియంట్ అనుకుంటాము. బట్ సఫిషియంట్ కంటే కొంచెం ఎక్కువ 40, 50 వరకు ఉంటే ఇంకా మంచిది. హ్మ్. బికాజ్ విటమిన్ డి రోల్ మన ఇమ్యూనిటీ బూస్టింగ్ హ్మ్. అండ్ ఈవెన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్‌ని ప్రివెంట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. హ్మ్. ఐడియల్ లెవెల్స్ ఆఫ్ విటమిన్ డి ఉంటే. ఓకే. సో, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా బోన్ స్ట్రెంగ్త్‌కి సంబంధించిన మినరల్స్ అన్నమాట. హ్మ్. సో, ఇవి కూడా మన బాడీలో ఐడియల్‌గా ఉండడం చూసుకోవడం మనకు హ్మ్. చాలా ఇంపార్టెంట్. అంటే విటమిన్ డికి బెస్ట్ సోర్స్ అంటే ఏముంటుంది? బెస్ట్ ఫుడ్? సోర్స్ మనం ఫుడ్‌లో హ్మ్. కొన్ని సోర్సెస్ బట్ హ్మ్. ఏ సోర్స్ అయినా కానివ్వండి హ్మ్. ఫస్ట్ సన్నే. హ్మ్. ఎక్స్‌పోజర్ టు సన్. ఎందుకనంటే మన స్కిన్ అనేది సింథసైజ్ చేస్తుంది. హ్మ్. సన్ లైట్‌లో స్కిన్ నుంచి సింథసైజ్ అవుతుంది కాబట్టి డైలీ 30 మినిట్స్ కనీసము సన్‌కి ఎక్స్‌పోజ్ అయితే గనక ఎక్స్‌పోజ్ అవ్వడం అనంటే మన స్కిన్ ఎక్కువ శాతము సన్‌లో ఎక్స్‌పోజ్ అవ్వాలి. హ్మ్. కాబట్టి మినిమమ్ క్లోదింగ్‌తో మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి. ఆఫ్టర్‌నూన్ టైమ్ అయితే గనక ఈవెన్ షార్ట్ టైమ్ 15 మినిట్స్ ఎక్స్‌పోజ్ అయినా హ్మ్. మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ డి లభిస్తుంది. ఓకే మ్యామ్. మ్యామ్ అయితే అంటే ఇలాంటి ఈ ఫుడ్స్ తీసుకోండి మీకు హ్మ్. విటమిన్ డి వస్తదంటే ఏమున్నాయి? అలాంటి ఫుడ్స్ అనంటే మష్రూమ్స్. హ్మ్. పుట్టగొడుగుల్లో ఈవెన్ విటమిన్ డిని అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉంటుంది. హ్మ్. సో, మష్రూమ్స్ ఎనీ టైప్. తర్వాత ఇంకా విటమిన్ డి బికాజ్ అది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. హ్మ్. కాబట్టి అంత ఈజీగా లభించదు. హ్మ్. అందుకే కొన్ని మిల్క్స్‌లో పాలల్లో విటమిన్ డి ఫార్టిఫైడ్ అని, హ్మ్. కొన్ని ఆయిల్స్‌లో విటమిన్ డి ఫార్టిఫైడ్ అని ఆ విధంగా లభిస్తూ ఉందన్నమాట. సో, అలాంటి ఫుడ్స్ తీసుకోవడం ఫార్టిఫైడ్ ఫుడ్స్‌ని తీసుకోవడం హ్మ్. బెటర్. చాలా తక్కువ ఇన్‌సఫిషియంట్ లెవెల్స్‌లో ఉంది అనంటే గనక హ్మ్. అలాంటప్పుడు ఇంకా సప్లిమెంట్స్ తప్పనిసరి హ్మ్. విధిలో తీసుకోవాల్సుంటుంది. యెస్. మ్యామ్ నిజంగానే ఆయిల్‌లో విటమిన్ డి ఉంటదని జెప్తారు గదా! ఉంటుందా? అంటే ఉంటుంది. హ్మ్. గుడ్ బికాజ్ మనకి విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్. హ్మ్. కాబట్టి ఆ ఆయిల్‌లో విటమిన్ డి కొంత శాతం హ్మ్. మనకి లభించాల్సినంత దొరకదు. హ్మ్. కొంత శాతం అందులో ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ అని చెప్పడానికి కాదు. హ్మ్. ఇన్‌సిగ్నిఫికెంట్ అమౌంట్ కొంతవరకు అందులో ఫార్టిఫైడ్ చేస్తారు. ఓకే. ఫుడ్స్ తీసుకోవాలి. విటమిన్ డి సఫిషియెంట్‌గా కావాలంటే విటమిన్ డి కోసం ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయో అవి తీసుకోవాలి. సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి. రోజు వాకింగ్ జేయాలి. అంటే మజిల్ స్ట్రెంత్ అవ్వాలి. స్ట్రెంగ్త్ ఆ! ఇంప్రూవ్ చేయాలి. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. హ్మ్. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈవెన్ టాయిలెట్ సిస్టమ్ అనేది హ్మ్. అందరం కూడా వెస్టర్న్ టాయిలెట్ సిస్టమ్‌కి షిఫ్ట్ అవుతున్నాం. హ్మ్. అదే మన పాత కాలంలో ఇండియన్ టాయిలెట్ ఎక్కడైతే మనం ఖచ్చితంగా స్క్వాట్ చేస్తాం. హ్మ్. కూర్చుంటాము, లేస్తాము. హ్మ్. ఎవ్రీడే ఒక 5 మినిట్స్ అయినా మనము టాయిలెట్ హ్యాబిట్‌కి వెళ్ళినప్పుడు స్క్వాట్ చేస్తాం. అలా చేసినప్పుడు కూడా ఈ మజిల్స్ అనేది స్ట్రెంథెన్ అవుతాయి. సో, ఆ సిస్టమ్ అనేదే తొలగిపోవడంతో కూడా చాలా తొందరగా మోకాళ్ళ నొప్పులనేది మనం చూస్తున్నాం. ఓకే. అంటే న్యాచురోపతిలో దీనికి చక్కటి ట్రీట్మెంటే ఉంది. కరెక్ట్ అండి. సో, ఇప్పుడు ఇవంతా జస్ట్ బేసిక్స్ అన్నమాట. హ్మ్. ఎవరికైతే ఇప్పుడు గ్రేడ్ 1లో ఉన్నారు. హ్మ్. అలాంటి వాళ్ళకి ఇవి మనం సజెస్ట్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇనీషియల్ స్టేజెస్ వరకు కూడా అంటే గ్రేడ్ 4 అనంటే ఎప్పుడైతే గనక రూమ్‌లో నుంచి వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్మ్. అంటే అసలు నడవలేని కండిషన్ అన్నమాట. ఆ కండిషన్ వరకు వెళ్ళకుండా అప్పటి వరకు ఈవెన్ మెట్లెక్కేటప్పుడు నొప్పులు, హ్మ్. దిగేటప్పుడు నొప్పులు, వాపులు,
మోకాళ్ళు వంగకపోవడం ఇలాంటి ఏ కండిషన్లో ఉన్నా కానివ్వండి, న్యాచురోపతి మోడర్న్ న్యాచురోపతిలో ఇంటిగ్రేట్ చేసి ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడు చెప్తారు కదా మీరు ఓజోన్ థెరపీ అని. అవునండి, ఎందుకంటే ఎంతో మంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఆ రిజల్ట్స్ మేము చూడగలుగుతున్నాం అనమాట. సో వాళ్ళకి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సర్జరీ అవాయిడ్ చేసి ఈ ఓజోన్ థెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే గనక చాలా బాగా జస్ట్ ఒక 6 సిట్టింగ్స్ 6 వీక్స్లో వారానికి ఒక సిట్టింగ్ తీసుకుంటే అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా కానివ్వండి కన్సల్ట్ అయ్యి దాని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అంటే మోడర్న్ న్యాచురోపతి, సో దీంట్లో కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది ఎందుకు వచ్చింది, రూట్ కాజ్ ఏంటి, ఆహార నియమాలు ఎలా ఎలాంటివి పాటించాలి, అంతేకాకుండా వ్యాయామాలు ఇలాంటి ఫుల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్తారు. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓజోన్ ట్రీట్మెంట్ ఇలా చెప్తూ ఉన్నారు. దీని ద్వారా తగ్గించుకోవచ్చని, ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.